లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను. మీరందరం ఆరోగ్యముగా, సుఖముగా, బలతోడు దేవుని యొక్క కృపలో జీవిస్తున్నారని నమ్ముతున్నాను. ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించి బలపరచాలని ప్రార్థన కూడా చేస్తున్నాను. నా కోసం, నా బృందం కొరకు ఈ పరిచర్య, మిషనరీ పరిచర్య నిమిత్తం, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా మిషనరీ పరిచర్య నిమిత్తం మీరందరం ప్రార్థించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలుగా ధారాళంగా దీవించునుగాక. మనము దేవుడు మనల్ని తలంచుకుంటే ఏమి జరుగుతుంది అని మనం చూడబోతున్నాము. నంబర్ 1, దేవుడు తలంచుకుంటే ఏమవుతుంది? కొన్ని వాక్యములు చదువుకుంటామండి. బైబిల్లో ఇలాగ చెప్పబడుతుంది. కీర్తనలు 115 అందులో 12లో ఇలాగ చెప్పబడుతుంది. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. యెహోవా మనల్ని ఏం చేయలేదు? మరచిపోలేదు. ఎబ్రీ పత్రిక 2:6 ఇలా చెప్పబడుతుంది. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు ఏ పాటివాడు. ప్రియ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మనల్ని తలంచుకునే ఉన్నారు. యోబు 7వ అధ్యాయము 7వ వచనము, నా జీవము వట్టి ఊపిరియే, అది జ్ఞాపకము చేసుకొనుము, నా కన్ను ఇంకను మేలు చూడలేదు అంటున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, స్తోత్ర. యోబుకు ఆ నమ్మకం అంతా కోల్పోయిన పరిస్థితిలో కూడా ఆయన ఒట్టి ఊపిరియే, నేను ఇంకా మేలు చూడలేదు, బాధలు తట్టుకోలేక మాట్లాడుచున్నారు. కానీ స్తోత్రం, యోబు చివరికి ఆశీర్వదించబడిన ఒక భక్తుడుగా దేవుడు నిలబెట్టారు. యథార్థవంతుడిని ఆయన తలంచుకొని ఆయన ముందుగా కొనసాగించడానికి, ఆయన దీవించడానికి దేవుడు మొదలు పెట్టారు. కీర్తనలు 68:19 ఇలా చెప్పబడుతుంది. ఏమండి? ప్రభు స్తుతి నొందును కాక అనుదినము ఆయన నా భారము భారించుచున్నారు. దేవుడే మాకు సోదర అనుదినము మన భారములు మోయిచున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, జ్ఞాపకం చేసుకొని మన భారములు మోయిచున్నారు. స్తోత్రం. విలాపవాక్యం 3వ అధ్యాయము 22-23లో ఏం చెప్పబడుతుంది? యెహోవా కృప కలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెగక నిలిచుచున్నది, కనుక మనము కాకుండా వారము. హల్లెలూయా. ఆయన ఎడదెగక మనల్ని తలంచుకొని ఉన్నారు, ఎడదెగక మనల్ని స్తోత్రం జ్ఞాపకం చేస్తున్నారు, ఎడదెగక మనల్ని బలపరుస్తున్నారు. యెషయా 27:3లో చూసినట్లయితే అందులో ఇలాగ చెప్పబడుతుంది. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీళ్లు కట్టిచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడే. స్తోత్రం. చూడండి, మనిషిని జ్ఞాపకం చేయడానికి, ఆయన తలంచుకోవడానికి ఏ పార్టీ వాడు? దివారాత్రం మీకు నీళ్లు పోస్తున్నారు, దివారాత్రం ఇలా కాపాడుతున్నారు. ఊపిరి ఇచ్చిన దేవుడు ఆ ఊపిరి పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు మనల్ని కాపాడుచున్నారు. 1 కొరింథీ 15:51 ఇలా చెప్పబడుతుంది. మీకొక మర్మము తెలుపుచున్నాను, మన అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మన అందరము మార్పు పొందుదాము. బూర మోగును, అప్పుడు వృద్ధులు అక్షయులుగా లేవబడుదురు.
మనము మార్పు పొందుదాము. చివరి వరకు మనల్ని నడిపించి జ్ఞాపకం చేసుకొని ఆయన స్తోత్రం, ఆయన సన్నిధికి మనల్ని తీసుకెళ్తున్నారు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 3 కార్యం గురించి చూడబోతున్నాము. నంబర్ 1, జకర్యా 8:15 ఇలాగ చెప్పబడుతుంది. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఓ స్తోత్రం, మనల్ని ఆయన ఏం చేస్తున్నారు? మేలు కలిగినట్లు మనల్ని జ్ఞాపకం చేయబోతున్నారు. జకర్యా 8:15 ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించున్నాను కనుక భయపడకు. దేవుడు చెప్తున్నారు, భయపడకు, నేను మేలు చేయడానికి ఉద్దేశించి ఉన్నాను, మరలా వచ్చి ఉన్నాను. బ్రదర్ అండ్ సిస్టర్, నాకు మేలు చేసేవాడు ఎవరు లేదని చెప్పి బాధపడుతున్నారా? జాబ్ లేదా, లేకుంటే ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేదా, లేకుంటే ఎగ్జామ్లో ముందుకు రాలేదా, లేకుంటే నీటిలో మీకు మంచి మార్క్ స్తోత్రం తెచ్చుకొని మీరు మెరిషన్ సీట్ తెచ్చుకోలేకపోతున్నారా? ఈ రోజు నుంచి చెప్పండి, మేలు చేయడానికి మరలా లాంగ్ షాట్, మీరు మరలా ట్రై చేయి చూడండి. దేవుడు మిమ్మల్ని మేలు చేయడానికి, దేవుడు మీకు స్తోత్రం ఒక మేలు చేయడానికి మీరు భయపడవద్దు. నేను మేలు చేయబోతున్నా అని చెప్పి మీకు దేవుడు సెలవిస్తున్నారు, మాట ఇస్తున్నారు, మీకు మేలు చేయబోతున్నారు. హల్లెలూయా. నెహెమీయా 5:19 ఇలాగ చెప్పబడుతుంది, నేను ఈ ప్రజలకు ఎన్నో మేలు చేశానే, నాకొక కార్యం, నాకొక మేలు చేయండి ప్రభువా అని నెహెమీయా కన్నీరు కాస్తున్నారు. నెహెమీయా 13:31 కూడా ఈ ప్రకారం చెప్పబడుతుంది. ఎలాగే నెహెమీయా 13:31 మరియు కావలసిన వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణలు ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినప్పుడుగా నియమించి తిని, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకొనుము, జ్ఞాపకం ఉంచుకొనుము. నెహెమీయా 5:19 ఏం చెప్పబడుతుంది తెలుసా అండి? నెహెమీయా 5:19 ఇలాగ చెప్పబడుతుంది, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములు బట్టి నాకు మేలు కలిగినట్టుగా నన్ను దృష్టించుము. దేవుడు చెప్తున్నారు, సోషల్ వర్క్, మీ దేవుని కోసం ఇన్న ప్రజలకు ఏమేమి కార్యములు చేసి ఉన్నారో దాని కొరకు కంపల్సరీగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేయబోతున్నారు. ఈ కరోనా టైంలో మేము 16,000 మందికి భోజనం ఇవ్వడానికి దేవుడు మాకు దయ చూపించారు. 300 మంది సేవకులకి స్తోత్రం, చాలా కష్టంలో ఉన్న వారికి కరోనా టైంలో 300 మందికి నిత్యావసర సరుకులు, అలాగే 10 కేజీ 25 కేజీ బియ్యములు, అలాగే స్తోత్రం సకలం ఇవ్వడానికి మాకు దేవుడు కృప చూపించారు. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సాలో ఇలాంటి పనులు చేయడానికి మీ అందరి ద్వారా దేవుడు సహాయం చేశారు. అప్పుడు ఇదల్లా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని మీ ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని మేళ్ళతో నింపుతారు, మిమ్మల్ని హెచ్చిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మేలు చేస్తారు మీకు అని నేను స్తోత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మేలు చేస్తారని నేను ఖచ్చితంగా చెప్పవచ్చు. తప్పకుండా మేలు చేస్తారు మీకు. నిర్గమకాండం 2:23-24 ఏం చెప్పబడుతుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగే అగిప్తులో ఉన్నప్పుడు వారిని 430 సంవత్సరాల నుండి వాళ్ళని బయటకు దేవుడు ఏం చేశారు? బయటకు దేవుడు తీసుకురావడానికి వారు మొర్రని ఆలకించారు. చదవండి. స్తోత్రం. నిర్గమకాండము 2:23-24 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఎగిప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నెట్టూర్పుడు విడిచుచు మొర్ర పెట్టిచుండగా తన వెట్టి పనులు బట్టి వారు పెట్టేసి మొర దేవుని ఎత్తుకు చేరేను. కాగా దేవుడు వారి మూలుగులని విని
అబ్రహాము, ఈసాకు, యాకోబుతో చేసిన ఓ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. ఆమేన్. దేవుడు జ్ఞాపకం చేసుకున్నారండి. అబ్రహాముతో, ఈసాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. మీతో కూడా చేసిన నిబంధనను జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఐగుప్తు నుండి, దుర్శక్తి నుండి, పోరాట నుండి విడుదల ఇవ్వడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని విడిపించబోతున్నారు. ప్రార్థిస్తామా? మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, ఉదయం ఒక మాటన్న ఈ మేలు చేయడానికి మీరు స్తోత్రం. హల్లెలూయా. దిగి వచ్చినందుకు స్తోత్రం. ఈ కాలంలో ఎవరెవరు హల్లెలూయా నాకు కూడా దేవుడు ఒక మేలు చేయాలని ప్రార్థిస్తున్నారో స్వామి, ఇప్పటి వరకు దేవుడు నాకు మేలు చేయలేదు, ఈ రోజైనా దేవుడు మేలు చేస్తారని ఎవరెవరు విజ్ఞాపన చేస్తున్నారో తండ్రి, వారందరిని దేవుడా ఆశీర్వదించండి ప్రభువా, బలపరచండి. కట్లన్నిటిలో నుండి విడుదల దయచేయండి. మీ గుడి హస్తం చాపండి అయ్యా, వేదన మార్చండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, అభిషేకముతో నింపండి అయ్యా. అయ్యా నీ నామ మాత్రమయ్యోపరానికి సహాయం చేయండి ప్రభువా. స్వస్థత ఇవ్వండి, విడుదల ఇవ్వండి. ఈరోజు ఏ కార్యముకు వెళ్తున్నారో ఆ కార్యం జయకరంగా మారును గాక, విజయకరంగా మారును గాక, కన్నీరు తొడవబడును గాక. హల్లెలూయా. ఈరోజు అంతా దేవుని మహిమతో నింపండి ప్రభువా. అవసరాలన్నీ తీర్చండి, కన్నీరన్నీ తొడవండి, విడుదల దయచేయండి. రోగములో, బాధల్లో, దుఃఖములో, వేదనలో, శాపములో, బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడా విడుదల చేయండి ప్రభువా. కృప లోపల భద్రపరిచి కాపాడాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, మిమ్మల్ని తలంచుకున్నప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ స్తోత్ర ఈ కార్యక్రమం అధిక ఖర్చులతో ఇది జరుగుతుంది కాబట్టి మీ స్తోత్రం, మీ ప్రార్థన వలన, మీ స్తోత్రం కాணிక వలన ఇది హత్తుకోవాలని, ఇది ఉత్తరించాలని, ఇది మీరు స్తోత్రం సహాయం చేయాలని కోరుకొని ఈ మీ ప్రార్థన అవసరాలు ఉండే మాకు తెలియపరచాలని నేను మీతో ప్రేమతో కోరుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు ధారాళంగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.